చూడ్డానికి చికెన్ ఫ్రైలా అనిపిస్తుంది, కానీ పొటాటో కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా కుక్కర్లో పొటాటోస్ ఉడకబెట్టేటప్పుడే కొంచెం ఉప్పు వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసిన పొటాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. పొటాటోస్ 50% ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అలానే కారం వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసి అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు అలానే కారం కూడా వేసి ఇంకో 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం ఫ్రై చేసుకున్న పొటాటోస్ని కూడా అందులో వేసి ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసి ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అంతే. కర్రీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇది పప్పు లేదా సాంబార్ ఇలాంటి అప్పుడు తింటే పొటాటో ఫ్రై లిటరలీ టేస్ట్ చాలా బాగుంటుంది.